ఇక కాసేపట్లో రెండవ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. సభా వేదికగా కేంద్రాన్ని చుట్టుముట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచించడంతో ఈ రోజు కూడా నిరసనలు హోరెత్తే అవకాశం ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుతో పాటుగా రాజ్యసభలో వందే మాతరం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై కూడా ఇవాళ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు దుద్యాల మండలం హాకింపేటలోని ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం పరిశీలించనున్నారు. ఆ తర్వాత 5 గంటలకు కొడంగల్లో పలు అభివృద్ధి పనులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లోనే బస చేయనున్నారు. తెలంగాణలో బోనాల జాతర సందడి నెలకొన్న వేళ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ ఉదయం నుంచే వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా ఎదుర్కోల ఉత్సవం పూర్తి చేసిన పండితులు ప్రధాన కళ్యాణ ఘట్టానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర ట్రాఫిక్ పోలీసులు బల్కంపేట నగర పరిసరాల్లో ఇక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అమ్మవారికి ఎదుర్కోలు జరుగుతాయి. ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అలంకారం నైవేద్యం హారతులు తర్వాత స్వామివారిని అమ్మవారిని గల్ఫ్ దేశంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో బోనాల మహోత్సవాన్ని యుఏఈ ప్రవాసులు వైభవంగా నిర్వహించారు. యుఏఈలోని రాస్ ఆల్ ఖైమా మైత్రి ఫార్మ్స్ వేదికగా ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కరీంనగర్ మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఇక దుబాయ్, అబుదాబీలతో పాటు వివిధ ఎమిరేట్స్ నుంచి దాదాపు 400 మందికి పైగా ప్రవాస తెలంగాణ కుటుంబాలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈటీసీఏ వరుసగా 4వసారి ఈ వేడుక నిర్వహించగా గౌరమ్మ పూజ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భావితరాలకు మన పండుగల గొప్పతనాన్ని తెలియచేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఈటీసీఏ ప్రతినిధులు తెలిపారు. जय बोलो विघ्नेश्वर महाराज की అమ్మవారు కొడితే కాబట్టి ఎటువంటి విద్యలు రాకుండా కాపాడుతారు. మనకు తెలిసిన జ్ఞానం ఇచ్చిన ఏదో ట్రై చేద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే సంచలనం సృష్టించిన మూలపేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భాగస్వాములైన 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15వ తేదీన మూలపేట గ్రామంలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా 2 వర్గాల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. ఆ కక్షను మనసులో ఉంచుకున్న నిందితులు సాయంత్రం వేళ మృతుడు కాదా రాకేష్, అతని కుటుంబ సభ్యులతో మళ్లీ గొడవకు దిగారు. గ్రామ పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తుండగానే నిందితులు సమిష్టిగా దాడి చేసి ముందుగానే తెచ్చుకున్న కత్తితో రాకేష్ గుండెపై పడవడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు, దుస్తులు, స్టీల్ కడియాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లుగా పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సర్
ఆన్లైన్ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70% ప్రక్రియ పూర్తి కాగా తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామం సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు కంటే ముందే కాళోజీవాడి గ్రామంలో 100% సర్ప్రక్రియను పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. గ్రామస్తులు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించుకోవడంతోనే ఇది సాధ్యమైందని, జిల్లాలోనే తమ గ్రామం మొదటి స్థానంలో నిలవడం పట్ల గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి, గ్రామస్తులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం 100% పూర్తి చేయడం జరిగింది. మా గ్రామం ఉమ్మడి జిల్లాలోనే మొదటి గ్రామంగా పూర్తి చేసుకుందని తెలియజేస్తున్నాం. ఇందుకోసం మా బిఎల్ఓ గారు, బిఎల్ఏలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. వారందరి కృషితోనే ఇది 100% పూర్తి చేయడం జరిగింది. మా గ్రామాన్ని 100% పూర్తి చేసిన గ్రామంగా ముందు నిలపడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య గ్రామంలో ఓటర్ల సంఖ్య వచ్చేసి 539 ఉంది. 539 మందికి 539 సర్వే పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని గ్రామంలో లేకున్నా అందుబాటులో లేని వాళ్ళని కూడా సిబ్బంది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి పిలిపించుకొని వారి వివరాలు తీసుకొని ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. దీనికోసం గ్రామ ప్రజలు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో మొత్తం 539 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఓట్లను ఎట్లా డివైడ్ చేసుకున్నామంటే ఫస్ట్ వార్డు వైజ్గా డివైడ్ చేసుకోవడం జరిగింది, హౌస్ హోల్డ్ వైజ్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. అట్లా ప్రతి ఇంటికి పోయినప్పుడు వెంటనే ఆ ఇంటికి సంబంధించిన ఓట్లు ఒకే దగ్గర ఉండడం వల్ల రాసుకోవడానికి చాలా ఈజీగా జరగడం జరిగింది. అదేవిధంగా కోడన్లకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో 2002 ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో వాళ్ళు ఎలిమినేషన్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ఆ ఫామ్ను వాట్సాప్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ యొక్క హౌస్ నెంబర్ కనుక్కొని ఇక్కడనే వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్ చేస్తున్న తరుణంలో కూడా చాలాగా మాకు వాళ్ళు సహకరించారు. వాళ్ళ పాత డీటెయిల్స్ కూడా కరెక్ట్గా దొరకడం, ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మాకు పూర్తిగా